అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దలు ప్రేమసారావు గారి అభిమానుల తరఫు నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడుతారు కదా, మా అందరి తరఫు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతోంది. ఏదైతే మరి పెద్దలు ప్రేమసారావు గారు మరి ప్రజల ప్రేమతోని ప్రజల అభిమానంతోని 66,000 మెజార్టీ మరి తెచ్చుకొని గెలిచినటువంటి మరి నాయకులు పెద్ద ప్రేమసారావు గారు గెలిచిన వెంబడే మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరో మాకు గుర్తొచ్చిన రాసుకోవడానికి కూడా మనకి మాకు గుర్తు రావట్లేదు. అన్ని కార్యక్రమాలు చేసిరో మీకు ఒక్కొక్కటి చెప్తా, మీకు టైం ఉంటే మంచినని చెప్పి చెప్తున్నాం. ఏదైతే ఇంతకుముందు ప్రతిపక్షాలు మరి పంట పండిన తర్వాత ప్రతి ఏటా ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు మరి పెట్టుకుంటూ ధర్నాలు చేసుకుంటే మరి రైతుల బాధ తీరేది కాదు. ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నప్పుడు అంతటి మరి కార్యక్రమాలు మేము చేసినట్టు మాకు గుర్తున్నాయి. ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప తాలు మీద 5 కిలోల నుంచి 6 కిలోల వరకు మరి దోచుకునేది. దాన్ని ప్రేమసారావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతులకు మరి రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు, మరి రైతులను దోచుకుంటే ఏం రాని చెప్పేసి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది. అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచిర్యాల మున్సిపాలిటీలో, నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసిన సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో చర్చిస్తూ చేసుకుంటా పోతున్నారు. దాదాపుగా 70 నుంచి 80% ఇప్పటికీ మరి నీరు అందుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా మంచిర్యాల, నస్పూర్ అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలో 10.5 కోట్లతోని మరి ఎన్నడూ లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తినే విధంగా 10.5 కోట్లు మరి డిఎంఎఫ్టీ ఫండ్ తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమసారావు గారి. అదేవిధంగా గ్రామాలలో 6.5 కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తుంచుకోవాల్సిందే మేము చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టుగా మరి దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మరి వెనుకబడి మరి పేద కుటుంబాలు మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఆ గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి కూడా మరి మంచిగా లేవని చెప్పేసి పెద్ద ప్రేమసారావు గారు మరి విద్య మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితోని దాదాపు 18 కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం అదే మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. అంతేకాకుండా మరి రైతులకు నీరు వస్తాయని చెప్పేసి అన్నారు కదా, కడెం నీరు కావచ్చు, ఇటు మన దండపల్లి మండలాలకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అందించిన ఘనత కూడా పెద్ద ప్రేమసారావు గారిని. మరి ప్రభుత్వంతో కొట్లాడి మరి 16 టీఎంసీల కన్నా తక్కువ నీళ్లుంటే మరి ఇవ్వరాని సందర్భం ఎల్లంపల్లి నుంచి అయినప్పటికీ కూడా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ నీళ్ళు తీసుకోవాలని చెప్పేసి మరి హుకుం జారీ చేసినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి మా పెద్దలు ప్రేమసారావు గారు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అసెంబ్లీలో ఏదైతే మరి ప్రతిపక్షంలో మరి ఏదైతే ఎమ్మెల్యే కొట్లాడతారో అదే విధంగా మరి ఉన్నటువంటి మా గవర్నమెంట్ మాదైనప్పటికీ కూడా మరి మా ప్రాంతం వెనుకబడిపోతుంది, మరి మా ప్రాంతానికి ఏం నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి అసెంబ్లీలో కూడా 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు మరి గలం విప్పిన మరి ఘనత కూడా మా ప్రేమసారావు అని చెప్పేసి ఈ నియోజకవర్గం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఏ ఆఫీస్ లో కూడా మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కూడా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ మరి ఖచ్చితంగా మరి ఏదైతే పేద ప్రజల కోసం పనిచేయాలి తప్ప మరి లంచాలు తీసుకోవద్దు, మరి ఏదైతే ఈ అవినీతి చేయదని చెప్పేసి ఉక్కుపదం మోపుతున్నటువంటి మరి మరో భారతీయుడు మా ప్రేమసారావు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా మరి ఆడబిడ్డలకు తన సొంత డబ్బులతోని మరి కానుకలు ఇచ్చింది నీకు గుర్తు లేదా, అది చూసి మరి ఏదో పులిని చూసి అక్కడ వాదలు ఉంటాడు, నువ్వు కూడా చీలిస్తావా, మరి నువ్వు అమ్మలు పెట్టినావు, అమ్మలు ఎడిగిపోయిందని చెప్పేసి మొన్నటి మరి వేసవిలో అమ్మలు ఎడిగిపోయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయడం అనేది కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. అంతేకాకుండా ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా 56 లక్షలు మరి కరకట్టల కోసం ఏదైతే పెద్దలు ప్రేమసారావు గారు మరి మీరు మాట్లాడుతున్నారు కదా కరకట్టలని, అదేవిధంగా ఎంసీహెచ్ మా హాస్పిటల్ అని, నీకు మరి ప్రశ్నించే హక్కు ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. రఘునాథ్ గారు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మా ఆడబిడ్డలు మా నాయకులు మా కౌన్సిలర్లు అందరం కలిసి ఎంసీహెచ్ లో మరి మునుగుతుంటే కాపాడిన ఘనత మాది. మరి ఆ ఘనత మాది. మేము మాట్లాడుతున్న పని కట్టుకుని బీజేపీ నాయకులు అయితే టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారి ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఏదైతే బడ్జెట్ మీద అవగాహన లేని నాయకులు కూడా ఈ రకంగా మాట్లాడడం నిజంగా మన మంచిర్యాల నియోజకవర్గం చేసుకున్న దరిద్రం ఇది. అలాంటి వాళ్ళు మన మంచిర్యాల నియోజకవర్గం తిరుగుతుందంటే నిజంగా మాకు సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ రూపొందించిందో దాని ఆధారంగానే
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందిస్తుంది. మరి ఇలా నిజంగా బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా కేంద్రంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఎందుకు అడగట్లేదు? కేంద్రాన్ని వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? తెలంగాణకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని అది అడగకపోగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మంచిర్యాలకు ఏం కేటాయించిండు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ మా సార్ను విమర్శిస్తున్నారు. అది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచారో అప్పటి నుంచి నిర్విరామంగా నిరంతరంగా ప్రజాపాలన ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా ప్రేమ్ సాగర్ రావు గారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి మీరు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో అనేక నిధులు ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇలా మంచిర్యాలకు ఏం కేటాయించారు మీ ప్రభుత్వం అని అంటే ఇలా గతంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే చేసిరో ఆ తప్పులను సరిదిద్దుకోవడం కోసం మీరు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై ఇలా కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ఈ 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసామో ఖచ్చితంగా పనులన్నింటినీ పూర్తి చేస్తామనే నమ్మకం మాకున్నది. ఇలా నిధులు కేటాయించడంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణకు ముందు 0 చేసింది. మరి దాన్ని ఆధారంగా చేసుకుని ఇలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏర్పాటు చేసి అయినప్పటికీ కూడా మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తన వయసు ఇంతటి వయసులో కూడా ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఏ రంగానికి ఎంతైతే కేటాయిస్తే ఆ రంగం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆ పద్ధతిలో ఇలా అన్ని రంగాలను తను ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయించడం జరిగింది. అందులో ఖచ్చితంగా మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి చాలా నిధులు కేటాయిస్తున్నారు. దీనికి పూర్తి వివరణ మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మంచిర్యాల అనేది అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అట్లాంటి ఎమ్మెల్యే గారిని మీరు ఇలా విమర్శించడం చాలా తప్పు. ఎందుకంటే ముందు మీరు చూసుకోండి. ఎందుకంటే ఇలా బీజేపీ అక్కడ 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఇలా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వలేదు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇటు బీహార్కు ఏదైతే వీళ్ళ వల్ల మీరు ప్రధాన అయ్యారు కాబట్టి ఇలా ఆ రాష్ట్రాలకు మీరు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. కాబట్టి ముందు మన రాష్ట్రానికి ఏం తీసుకురావాలి అని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి మీ మోడీ దగ్గరికి పోయి మన రాష్ట్రానికి నిధులు తీసుకురండి. అంతే తప్ప ఇక్కడ ఏదో ఎమ్మెల్యే గెలవాలనో లేకుంటే మీడియా ముందట మాట్లాడితే మీ ప్రధాని దగ్గర మెప్పు పొందొచ్చనో ఆ రకంగా మాట్లాడి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రలోభ పెట్టద్దు. ఖచ్చితంగా మంచిర్యాలను అభివృద్ధి చేసే దిశగా మా ఎమ్మెల్యే గారు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదైతే మోడీ గారు మన రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని చెప్పేసి ఎక్కడో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి ఆ యొక్క వార్తను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఇలా మంచిర్యాలకు రూపాయి ఇవ్వలేదని చెప్పేసి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక ముందు రోజు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.